నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య. వంద శాతం సబ్సిడీపై రైతులకు పండ్ల మొక్కలు. కర్నూలు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ముత్తిరెడ్డి. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పూసపల్లి, రొంపేడు ప్రాంతాల్లో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ అధికారి కరుణాకరాచారి, ఇల్లందు డీఎస్పీ చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా చెట్లను పెంచడమే లక్ష్యంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అటవీ శాఖకు సంబంధించినటువంటి అధికారులందరితో వనమోత్సవ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక్కడ చాలా సంతోషం. గిరిజన ప్రాంతాల్లో, గిరిజన గూడాల్లో ఒక్కడే చెప్తున్నారు గిరిజనులందరూ కూడా, ఎవరు కూడా అడవులు కొట్టకుండా గతంలో ఏదైతే అడవులు కొట్టారో వాటితోటే సర్దుకునే విధంగా ప్రతి ఒక్క గిరిజన రైతు, గిరిజన కుటుంబాల్లో ప్రయత్నం చేయాలి. అడవులు లేకపోయినా సరే ఫారెస్ట్ అధికారులు ప్లాంటేషన్ పెట్టుకుంటే వాటిని కూడా మరి కొట్టి వ్యవసాయం చేసే పరిస్థితి నాడు మరి ఇక్కడ కనపడతా ఉంది ఈ ఇల్లందు మండలంలో. అవన్నీ మార్చుకొని దీనివల్ల ఎంత నష్టం అంటే, మనకున్నటువంటి చెట్టు ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. చెట్టు మనిషి సమానమే కాబట్టి చెట్టును కొట్టే విధానం బంద్ చేసి చెట్టును పెంచే విధానం నేర్చుకోవాల్సిన అవసరం రైతాంగానే ప్రతి ఒక్క మనిషికి అవసరం. ఇప్పుడు చాలామంది విద్యార్థులు కూడా వచ్చారు, వారు కూడా విజ్ఞప్తి, వారింట్లో వారి పేరుతో ఒక చెట్టును పెంచే కార్యక్రమం కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చదువుకోవాలి. పొద్దున్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగి ఉపేంద్ర మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను యథాతథంగా పునరుద్ధరించాలని అన్నారు. పని గంటల పెంపుతో కార్మికులపై అదనపు భారం పడుతుందని, దశాబ్దాల తరబడి పోరాడుతున్న కార్మికుల కనీస వేతనం అమలు చేయడం లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చట్టాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ పెట్టుబడిదారులకు, కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్మికులు ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో అక్రమ కేసులు భరించి సాధించుకున్న వంటి 44 కార్మిక చట్టాల నుంచి వ్యాపారం సులభతరం పేరుతోని 29 కార్మిక చట్టాలను అంటే అదానీలకు, అంబానీలకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లు తయారు చేయడం జరిగింది. ఆ 4 లేబర్ కోడ్లతో పాటు కనీస వేతనము, అలాగే ఇతర కార్మిక సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్తంగా కూడా సమ్మె జరుగుతుంది. ఈ దేశవ్యాప్త సమ్మెలో సుమారుగా మరి 50 కోట్ల మంది కార్మికులు ఈరోజు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఇప్పటికైనా కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏఐటీసీ పరంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో అవసరమైతే పార్లమెంటును కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఓవైపు మరి ఎందుకంటే ఖమ్మం జిల్లా కల్లూరులో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏసీపీ రఘు పలు విషయాలను వెల్లడించారు. మణుగూరుకు చెందిన హబీబ్ బాషా, హమీద్ పాషా, అలానే కల్లూరుకు చెందిన గోవింద్ ముగ్గురు కలిసి గంజాయి తాగేందుకు అలవాటయ్యారని, ఈ క్రమంలోనే ఒడిశా రాష్ట్రంలోని కెందుగూడ గ్రామానికి వెళ్లి అక్కడ సన్నీ అనే వ్యక్తి వద్ద నుండి 3,500 రూపాయలకు కేజీ గంజాయిని కొనుగోలు చేసి పంచుకొని దానిని తాగి మిగిలిన దాన్ని చిన్న చిన్న ప్యాకెట్లలో 200 నుంచి 300 రూపాయలకు విక్రయించేవారని, ఇలా గంజాయి పెద్ద మొత్తంలో విక్రయిస్తే అధిక లాభాలు వస్తాయని గ్రహించి 10 రోజుల క్రితం హబీబ్, హమీద్, గోవింద్ ముగ్గురు కలిసి 2 బైకులపై ఒరిస్సాలోని కెందుగూడకు వెళ్లి 4 కిలోల గంజాయిని తీసుకువచ్చి దానిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి సుమారు 19 మందికి విక్రయించారని ఏసీపీ తెలిపారు.
అయితే అనుమానాస్పదంగా కల్లూరు పట్టణ శివార్లలో తిరుగుతున్న హబీబ్ గోవిందులను పట్టుకుని విచారించగా గంజాయి అక్రమ రవాణా వెలుగు చూస్తుందని ఏసీపీ రఘు మీడియా సమావేశంలో తెలిపారు. ప్రభుత్వం నిషేధించిన గంజాయిని కొనుగోలు చేసిన 19 మంది ఆచూకీ కోసం గాలిస్తున్నామని, గంజాయితో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. లక్ష్మీపురం రోడ్డు సొసైటీ బిల్డింగ్ దగ్గర వెనకాల చెరువు ఉంది. ఆ చెరువు కట్ట దగ్గర ముగ్గురు అనుమానాస్పదంగా కనబడ్డారు. వాళ్ళు అటు ఇటు పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే వారిని పట్టుకొని ప్రశ్నించినప్పుడు ఆ ముగ్గురు హమీద్ కల్లూరు అతను, ఇతను హబీబ్ పాషా, ఇతను మనుగూరు, అట్లే మీడియం గోవిందు, ఇతను కూడా మనుగూరు అతనే. ఈ ముగ్గురిని పట్టుకొని వారిని ప్రశ్నించి వాళ్ళను చెక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర సుమారు 822 గ్రాముల డ్రై గాంజా దొరికింది వారి దగ్గర. అట్లే 2 మోటార్ సైకిళ్ళు, 3 సెల్ ఫోన్లు, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. ఈ దొరికిన గాంజాయి విలువ 24,600 రూపాయల వరకు ఉంటుంది. వీరిని ప్రశ్నించినప్పుడు వీళ్ళు ఈ మల్కాన్గిరి, ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి వెళ్ళి అక్కడ సన్నీ అనే వ్యక్తి దగ్గర కేజీ గంజాయి 3,500 రూపాయలకు కొనుక్కొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుందని చెప్పి తెలిసింది. వీరు సుమారు 10 రోజుల క్రితం ఈ ముగ్గురు కలిసి 2 మోటార్ సైకిళ్ళ మీద ఈ ఒరిస్సా వెళ్ళి మల్కాన్గిరిలో కెందుగూడ అనే గ్రామం వెళ్ళి అక్కడ సన్నీ అనే వ్యక్తిని కలిసి సుమారు 4 కేజీల గంజాయి కొనుక్కొని వచ్చినాక ఈ హమీద్ 2 కేజీలు తీసుకున్నాడు. ఈ హబీబ్ గోవిందు వీళ్ళిద్దరు కేజీ తీసుకున్నారు. తీసుకొని ఇక్కడ గాంజా తాగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మిగతా గాంజా కూడా తీసుకొని ఇక్కడ అమ్ముదామని చెప్పి ఈ హబీబ్కు గోవిందుకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళిద్దరు కూడా మనుగూరు నుండి 2 కేజీల గాంజా తీసుకొని ఈ హమీద్కు ఇవ్వడానికి ఇక్కడ వచ్చినప్పుడు వీరిని నమ్మదగ్గ సమాచారం మేరకు కల్లూరు ఎస్ఐ గారు, హరిత గారు దీన్ని కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బుధవారం కడప జిల్లా బద్వేలులో జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు కార్మిక, కర్షక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిద్దిమఠం రోడ్డు, ఎన్జీఓ కాలనీ, వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుండి స్థానిక బద్వేల్ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అసంఘటిత కార్మిక రంగంలో పనిచేస్తున్న కార్మికులకు శాశ్వత సమగ్ర చట్టం తేవాలని, కనీస వేతన ప్రతి కార్మికుడికి 26,000 రూపాయలు ఇవ్వాలని, ఇలాంటి ప్రధానమైన డిమాండ్లు తీర్చాలని నినాదాలు చేస్తూ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఆర్డీఓ కార్యాలయపు ఏవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు జి శివకుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు, బద్వేలు సిఐటియు కన్వీనర్ కె నాగేంద్రబాబు, మున్సిపల్ నాయకులు కె శివకుమార్, అంగన్వాడీ సంఘ నాయకురాలు కె సుభాష్ని, విద్యుత్ కాంట్రాక్టు కార్మిక నాయకులు విసిగొండయ్య తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 11 జాతీయ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నేడు కేంద్రంలో పరిపాలన సాగిస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాల్ని నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెని ఈరోజు రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కడప జిల్లా బద్వేలు పట్టణంలో కూడా సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘ, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఇతర కార్మిక సంఘాలన్నీ కూడా ఉమ్మడిగా ఈరోజు కార్మిక ప్రజా ప్రదర్శనని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు 11 సంవత్సరాల బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉన్నటువంటి 44 రకాల కార్మికుల చట్టాలని ఈరోజు శతకోటీశ్వరులుగా ఉన్నటువంటి సంపన్నులకి ఈరోజు ఊడిగం చేసేటువంటి పద్ధతుల్లో కార్మిక చట్టాన్ని మార్పు చేసి 4 లేబర్ కోడ్లని ప్రవేశపెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏవైతే 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చారో ఆ 4 లేబర్ కోడ్లని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే
ఈరోజు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాన్ని సవరించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఈరోజు గత 11 సంవత్సరాలుగా వేతనాలు సవరించినటువంటి పరిస్థితి దేశంలో లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఈరోజు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అత్యున్నత న్యాయస్థానం తీర్పులు చెప్పినప్పటికీ ఆ తీర్పుల్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తుంగలో తొక్కినటువంటి పరిస్థితి మన దేశంలో కనపడుతుంది. 9వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలని పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా మధ్యలో ఎన్జిఓ కాలనీ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు ర్యాలీ ప్రదర్శనగా వేలాది మంది కార్మికులతో చేయడం జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని అసంఘటిత రంగంలో పనిచేసేటువంటి కార్మికులు 100% సబ్సిడీ కింద రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పండ్ల మొక్కలు అందిస్తోందని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తిరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో ఏపీఓ బాలిక్ ఆధ్వర్యంలో దుద్ది గ్రామ పొలాల్లో రైతులతో కలిసి టీడీపీ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి పండ్ల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. కోసిగి మండలంలో ఉన్నటువంటి రైతులందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీయుతులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు మా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ సార్ గారు ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నందు ఈ పండ్ల తోటల పెంపకం కింద ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈరోజు కోసిగి మండలంలో 5,550 మొక్కలు 42 మంది రైతులకు 64 ఎకరాలకు గాను ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. మెగా ప్లాంటేషన్ కింద ప్రభుత్వం వారు ఆదేశాల ప్రకారము ఈరోజు ఈ కోసిగి మండలంలో దుద్ది గ్రామం నందు దాదాపుగా ఇక్కడ ఈ దుద్ది గ్రామం నందు 160 మొక్కలు నాటడం జరిగింది. రైతులు వర్షాభావ పరిస్థితి వలన కొన్ని పంటల నష్టం రావడము లేదా అవుటన్ రాకపోవడం వల్ల కొంత నష్టం రావచ్చు. ఈ అంతర్ పంటల భాగంగా ఈ యొక్క పండ్ల తోటలు పెంచుకోవడం వలన వాళ్లకు అధిక ఆదాయము చేకూరుతుంది. రైతు అనేవాడు నష్టపోడు. ఎప్పటికి కానీ తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలాలు. దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతున్న సందర్భంగా విజయనగరం కోట వద్ద నుండి కన్యకా పరమేశ్వరి టెంపుల్ వరకు ర్యాలీ జరిగింది. ఇందులో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరామమ్మ, ఇతర కార్మిక సంఘాలు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరామమ్మ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అన్ని తరగతుల ప్రజలు, కార్మికులు, రైతులు, ఉద్యోగ ఉపాధ్యాయులతో జరుగుతుందని, కార్మికుల కోడ్లు రాబోయే కాలంలో అమలైతే కార్మికులకి ఉరితాళ్లుగా మిగిలిపోతాయని, అందుకనే 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని, కార్మికుల కోడ్ రద్దు చేయాలని, కనీసం 26,000 రూపాయల జీతం ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని అన్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా కార్మిక కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి అన్ని తరగతుల ప్రజలు, కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగ ఉపాధ్యాయులు సంఘీభావంతో ఈ సమ్మె జరుగుతా ఉంది. కార్మిక కోడ్లు కనుక రాబోయే కాలంలో అమలైతే కార్మికులకి ఉరితాళ్లుగా మిగలబోతా ఉన్నాయి. ప్రధానంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే సాధించుకున్న 8 గంటల పని హక్కును కోల్పోతాం, సంఘం పెట్టుకునే హక్కు కోల్పోతాం, ఈరోజు యజమానితో బేరసారాలాడే హక్కు కోల్పోతాం, అట్లనే సమ్మె చేసే హక్కు కూడా ఈ రోజు రాబోయే కాలంలో మరింత దుర్మార్గమైన పరిస్థితికి నెట్టబడతా ఉంది. అందుకనే ఈ 29 కార్మిక చట్టాలు పునరుద్ధరించాలి, రద్దు చేసి చట్టాలు పునరుద్ధరించడంతో పాటు కార్మిక కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. అట్లనే ఈ రోజు స్కీమ్ వర్కర్లు ఉన్నారు 1 కోటి మంది, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికులు, వీళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు 26,000 ఇవ్వాలి, ప్రతి కార్మికుడికి పెన్షన్, పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు సమ్మె జరుగుతా ఉంది. అట్లనే సంపద సృష్టిస్తున్న ఈ రోజు భవన నిర్మాణం, ఆటో, హమాలి, ఈ రోజు మున్సిపల్ కార్మికులు ఈ రోజు ప్రజలకి సేవలు అందిస్తా ఉన్నారు. వీళ్ళకి ఎవరికి కనీసమైన సమగ్ర చట్టం లేదు. 60 సంవత్సరాలు దాటితే ఎటువంటి భద్రత లేదు. అటువంటి అసంఘటిత రంగ కార్మికులందరికీ సమగ్ర చట్టం ఇవ్వాలని, రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వాలని, పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని చెప్పేసి సమ్మె జరుగుతా ఉంది. మొత్తం ప్రభుత్వం ఆలోచన చేసి కేంద్ర
ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోకపోతే అవసరమైతే కార్మిక వర్గం నిరవధిక సమ్మెకి సిద్ధమవుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య. %100 సబ్సిడీపై రైతులకు పండ్ల మొక్కలు. కర్నూలు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ముత్తిరెడ్డి. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసిన ఖమ్మం జిల్లా పోలీసులు. ఇవే ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.